నందమూరి నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున. ఒకరు మాస్ హీరో, మరొకరు క్లాస్ హీరో. ఇద్దరు టాప్ రేంజ్ స్టార్స్, కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న హీరోలు. ఇవన్నీ పక్కన పెడితే తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా ఉన్న ఇద్దరు మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటవారసులు వీరిద్దరు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ సమానంగా ఉండేది. కాకపోతే ఎన్టీఆర్కు మాస్ ఇమేజ్ ఎక్కువ, మహిళా అభిమానులు మాత్రం అక్కినేని వైపే ఉండేవారు. అలాగే బాలయ్యకు కూడా విపరీతమైన మాస్ ఫాలోయింగ్. నాగార్జునకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. వృత్తిపరమైన పోటీ రామారావు, నాగేశ్వరరావుల మధ్య ఎప్పుడూ ఉండేది. వీళ్ళ నట వారసులుగా రంగంలోకి దిగిన బాలకృష్ణ, నాగార్జున కూడా పోటీ పడ్డారు. తనదే పైచేయి అనిపించుకోవడానికి సీరియస్గా కృషి చేశారు. ఈ అగ్ర హీరోల మధ్య పోటీ ఎప్పుడు మొదలైందో ఇప్పుడు చూద్దాం. 1987 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న బాలయ్య నటించిన భార్గవ రాముడు, నాగార్జున నటించిన మజ్ను విడుదల కావడంతో వీరిద్దరి మధ్య పోటీ మొదలైంది. భార్గవ రాముడు చిత్రంలో బాలకృష్ణ తన ఇమేజ్కు పూర్తి భిన్నమైన పాత్రను పోషించారు. నిరుద్యోగ యువకుడిగా, సాధు స్వభావిగా ప్రథమార్థంలో ఆయన కనిపిస్తారు. ఆ యువకుడే భార్గవరాముడుగా సమాజాన్ని ప్రక్షాళన చేస్తాడు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 1986 జూన్ 10న చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో భార్గవరాముడు చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. నటుడు రావు గోపాలరావు సమర్పణలో జయరామారావు ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన హంసధ్వని నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. భార్గవరాముడు చిత్రంలో విజయశాంతి, మందాకిని హీరోయిన్లుగా నటించారు. సింహాసనం చిత్రం తర్వాత మందాకిని నటించిన తెలుగు చిత్రం ఇదే. హంసధ్వని నవలలోని హసీనా పాత్రను ఆమె పోషించారు. ఈ సినిమా కోసం 20 రోజులు పనిచేశారు మందాకిని. సినిమాలో ఆమె పాత్ర పేరు రోజాగా మార్చారు. విజయశాంతి లత పాత్రను పోషించారు. కోదండ రామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. సంక్రాంతి రోజున విడుదలైన భార్గవరాముడు చిత్రానికి టెర్రిఫిక్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమా నిలబడలేదు. ఇక కింగ్ నాగార్జున మజ్ను చిత్రం విషయానికి వస్తే దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన చిత్రం ఇది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఏకైక చిత్రం కూడా ఇదే. నాగార్జునకు 4వ సినిమా. అంతకుముందు నటించిన చిత్రాలు ఆడలేదు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ విషయంలో విమర్శలు వస్తున్న రోజుల్లో మజ్ను లాంటి అద్భుత ప్రేమ కథను అతనితో తీయాలనుకోవడం నిజంగా సాహసమే. ఆ తరహా పాత్రల్లో ఏఎన్ఆర్ని తప్ప మరెవ్వరిని ప్రేక్షకులు అంగీకరించని తెలిసిన ఈ కథను తీసుకొని నాగార్జునతో అద్భుత రీతిలో ఆ పాత్ర చేయించి అనుకున్నది సాధించారు దాసరి. ఈ చిత్రంలో రజనీ కథానాయికగా నటించారు. బెంగాలీ నటి మూన్ సేన్ మరో కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ సంగీత దర్శకద్వయం లక్ష్మీకాంత్ ప్యారిలాల్ స్వరపరిచిన పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ఇది తొలి రాత్రి ఎవర్ గ్రీన్ సాంగ్గా నిలిచింది. అక్కినేని, దాసరి కాంబినేషన్లో వచ్చిన 7 అంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యి ఘన విజయం సాధించాయి. ఆ హిట్ సెంటిమెంట్ ఫాలో అవుతూ 1987 జనవరి 14న విడుదలైన మజ్ను చిత్రం కూడా హిట్ అయింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే అనుకున్న తేదీకి మజ్ను చిత్రం విడుదల కాకుండా కొన్ని శక్తులు కుట్ర పన్నితే అప్పటికప్పుడు అక్కినేని, దాసరి రంగంలోకి దిగి దగ్గరుండి ప్రింట్లు తీయించి అనుకున్న సమయానికి విమానంలో, ట్యాక్సీల్లో థియేటర్లకు పంపించారు. దీనివల్ల కొంత ఆలస్యమై కొన్ని కేంద్రాల్లో ఉదయం ఆటకు ప్రింట్లు చేరుకోలేదు. ఒక ఆట మిస్ అయిన మ్యాట్నీ నుంచి మొదలైన మజ్ను చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది.
జనవరి 16న ఉదయం దినపత్రికలో కుట్రలు చిత్రం విడుదల కాకుండా ఆపగలవు, కానీ చిత్ర విజయాన్ని ఆపలేవు అని అక్కినేని దాసరి సంయుక్త ప్రకటన ఇవ్వడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.